ఇక కొత్త ఎన్నికల కమిషనర్లుగా సింధు జ్ఞానేష్ కుమార్ 212 మంది పేర్ల నుంచి వీరిద్దరు ఎంపిక. కమిటీ మెంబర్ అదిర్ రంజన్ వెల్లడి. ఎంపిక ప్రక్రియలో లోపాలున్నాయన్నటువంటి అదిర్ ఏదైతే కొత్త ఎన్నికల కమిషనర్లు కూడా నియమించడం జరిగింది కాబట్టి ఇక ఎన్నికల షెడ్యూల్ ఒకటే మిగిలిపోయింది. అది ఇక రేపో మాపో వచ్చేటువంటి ఆస్కారం అయితే కనబడతా ఉంది. దీనికోసమే ఏదైతే ఎన్నికల కమిషనర్లు లేకపోవడంతో అక్కడ కొంత డిలే అయిందన్నట్టుగా తెలుస్తూ ఉంది. చూద్దాం మరి. ఇక కొత్త ఎన్నికల కమిషనర్లుగా సింధు జ్ఞానేష్ కుమార్. కేంద్ర ఎన్నికల సంఘంలో ఖాళీ అయిన 2 కమిషనర్ పదవుల భర్తీకి ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కమిటీ భేటీ అయ్యింది. మొత్తం 212 మంది పేర్ల నుంచి ఇద్దరిని కమిటీ ఎంపిక చేసింది. ఫైనల్గా మాజీ అధికారులు సుఖ్బీర్ సింగ్ సింధు, జ్ఞానేష్ కుమార్ను ఈసీలుగా ఎంపిక చేశారు. జ్ఞానేష్ కుమార్ 1988 బ్యాచ్ కేరళ కేడర్కు చెందిన ఐఏఎస్ మాజీ అధికారి. ఆర్టికల్ 370 రద్దు సమయంలో కేంద్ర హోంశాఖ వ్యవహారాల తరపున కాశ్మీర్ డివిజన్ను పర్యవేక్షించారు. గతంలో పలు కేంద్ర మంత్రిత్వ శాఖలకు కార్యదర్శిగా పనిచేశారు. సుఖ్బీర్ సింగ్ సింధు పంజాబ్ రాష్ట్రానికి చెందిన మాజీ అధికారి కాగా గత నెలలో ఎన్నికల కమిషనర్ అనూప్ చంద్ర పాండే పదవి విరమణ చేయగా ఇటీవల అరుణ్ గోయల్ తన పదవికి రాజీనామా చేశారు. దీంతో 2 ఎన్నికల కమిషనర్ పోస్టులు ఖాళీ అయిన సంగతి తెలిసిందే. దీంతో వీరిద్దరిని సెర్చ్ కమిటీ కొత్తగా ఎంపిక చేసింది. నూతన ఎన్నికల కమిషనర్ల నియామకం కోసం న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్, హోంశాఖ కార్యదర్శి, సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ కార్యదర్శి సభ్యులుగా ఉన్న సెర్చ్ కమిటీ ప్రతిపాదిత పేర్లలో జాబితాను రూపొందించింది. అనంతరం మోదీ నేతృత్వంలోని ఎంపిక కమిటీ సమావేశమై దీనిపై చర్చించింది. ఇందులో అదిర్తో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా సభ్యులుగా ఉన్నారు. ఈ భేటీ అనంతరం అదిర్ మీడియాతో మాట్లాడుతూ కమిటీలో ప్రభుత్వానికే మెజార్టీ ఉంది. తొలుత నాకు 212 పేర్లను పంపించారు. సమావేశానికి 10 నిమిషాల ముందు 6 పేర్లను చెప్పారు. చివరకు పంజాబ్కు చెందిన సింధు, కేరళకు చెందిన జ్ఞానేష్ను ఎంపిక చేశారు. ఇది ఏకపక్షమని నేను చెప్పను. కాకపోతే ఈసీల ఎంపికకు అనుసరిస్తున్న ప్రక్రియలో లోపాలున్నాయి. ఎంపిక కమిటీలో సిజేఐ సభ్యులుగా ఉండాలి అని ఆయన పేర్కొనడం జరిగింది. మొత్తానికైతే ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఎన్నికల కమిటీని నియమించడం ఏంది, సభ్యులను నియమించడం ఏంది, కమిషనర్లు నియమించడం ఏంది అనేది కొంత ఆయనే మరి దాన్ని కొంత వ్యతిరేకిస్తూ ఉన్నాడు. ఇదైతే మొత్తానికైతే ఈ యొక్క ప్రక్రియ అయితే పూర్తి కావడం జరిగింది. ఖాళీగా ఉన్నటువంటి 2 కమిషనర్ల పోస్టులు అయితే ఈ రోజైతే భర్తీ కావడం జరిగింది.